హైదరాబాద్ పెట్రోల్ బంకుల దగ్గర సాధారణ పరిస్థితి కనిపిస్తోంది. గత 2 రోజులుగా నగరంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో రద్దీ కనిపించగా ఇప్పుడు పరిస్థితి మళ్లీ సాధారణ స్థితిలోకి వచ్చేసింది. యుద్ధం కారణంగా పెట్రోల్ కొరత ఏర్పడుతుందన్న ఆందోళనతో వాహనదారులు ముందస్తుగా పెట్రోల్ కోసం బంకుల దగ్గర క్యూ కట్టారు. దీంతో నగరంలో 2 రోజులు పెట్రోల్ బంకులు ఫుల్ రద్దీగా కనిపించాయి. పెట్రోల్ కొరత లేదని అధికారులు మళ్లీ సాధారణ స్థితికి ఏర్పడింది. ఇక నగరంలోని పెట్రోల్ బంకుల దగ్గర ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గడిచినటువంటి 2 రోజులు భారీగా పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ కొనసాగింది. చాలా ప్రాంతాల్లో పెట్రోల్ లభించదు అనేటువంటి వదంతులు వ్యాపించడంతో అనేక మంది వాహనదారులు పెట్రోల్ బంకులకు వచ్చారు. కానీ ఈ రోజు చూస్తే మాత్రం చాలా సాధారణ పరిస్థితిలో పెట్రోల్ బంకులు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో చాలా 1-2 వాహనాలు మాత్రమే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పెట్రోల్ బంకులు అయితే చాలా ఖాళీగా కూడా ఉన్నాయి. దాంతో నిన్న మొన్న అయితే మాత్రం ఉన్నటువంటి ప్రతి పంపును ఆన్లో ఉంచారు. ప్రతి పంపు దగ్గర సిబ్బంది ఉండి పెట్రోల్ను ఫిల్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చూడొచ్చు, ఒకవైపు మాత్రమే పెట్రోల్ పంపులు పనిచేస్తున్నాయి, మరొక వైపు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పెట్రోల్ పంపులు అయితే పూర్తిగా ఖాళీగా ఉంది. ఆ మిషన్ పూర్తిగా ఖాళీగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో కొంత రద్దీ పెరగగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా సాధారణంగా అతి సాధారణమైనటువంటి రద్దీ ఉంది. మనం చూస్తే గడిచినటువంటి 2 రోజుల క్రితం భారీగా పెట్రోల్ మొత్తం కొరత ఏర్పడింది. దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయంటేటువంటి వదంతులన్నీ సోషల్ మీడియాలో రావడంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెట్రోల్ బంకులను దగ్గరికి వచ్చి ఎక్కువ టైం వెయిట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వాహనాలు 100, 200, 300, 400 మీటర్ల వరకు జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. క్యూలో చాలా కార్లు కానీ అదేవిధంగా 2 వీలర్స్ కానీ చాలా క్యూలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వం సైడ్ నుంచి ఒకవైపు ఎలాంటి ఇబ్బందులు లేవు అంటూ ప్రభుత్వం సైడ్ నుంచి భరోసా రావడం, అదేవిధంగా ఆయిల్ కంపెనీల నుంచి అదే విధమైనటువంటి భరోసా రావడంతో పాటు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నుంచి కూడా ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎవరు కూడా వాహనదారులు ఇబ్బంది పడొద్దు అని అంటూ ఎవరు కూడా ప్యానిక్ కావద్దంటూ సూచించడంతో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి పెట్రోల్ను వేయించుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా తక్కువగా, అంటే ఒక్కొక్కరు గతంలో అయితే ఫుల్ ట్యాంకులు చేయించుకునే వాళ్ళు, లేదంటే ఎక్కువ పెట్రోల్ను ఫిల్ చేయించుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి కనబడడం లేదు. కేవలం తమకు ఎంత అవసరమో అంతవరకు మాత్రమే పెట్రోల్ను వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి తక్కువ మంది ఉండేటువంటి పెట్రోల్ బంకులు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంత రద్దీ కనపడ్డా గ్యాస్, అంటే ఆటోలు కానీ కార్లు కానీ కొంచెం సిఎన్జి గ్యాస్ విషయంలో కొంత కొరత ఉంది. అలాంటి ప్రాంతాల్లో మాత్రం కొంత లైన్స్ ఉన్నాయి తప్ప పెట్రోల్ వాడేటువంటి డీజిల్ వాడేటువంటి వాహనాలు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ నగరంలో నార్మల్గా ఏ విధమైనటువంటి పరిస్థితులు పెట్రోల్ బంకుల వద్ద ఉంటాయో ఇప్పుడు అదే విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం సిటీలో చూడొచ్చు. కెమెరా పర్సన్ సాయిచంద్తో రాముడు, ఎన్టీవీ, హైదరాబాద్.